రే బాబు, మా అమ్మ రాణిలా లేదు. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. ఈరోజు వచ్చేసి అమ్మ గురించి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. మీకు వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎలక్ట్రిమేషన్ యాప్ అనేది ఓపెన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ సేకప్స్ లింక్ ఇస్తాను. అవి ఇంపోర్ట్ చేసుకోండి యాప్లోకి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్తే అక్కడ మీకు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ సేకప్స్ అని ఉంటాయి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మీకు ఎలాగ వస్తుంది, మీకు ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. అలాగే వీడియో ఇక్కడ పెట్టేసాను మీకే, అంటే మీకు కష్టం ఎడిట్ చేసుకోకుండా నేనే లిరిక్స్ ఎడిట్ చేసి వీడియో కింద చేసి పెట్టేశాను. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీకు బీట్ మార్క్ ఇస్తాను ప్రతి దగ్గర. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సేకప్స్ అనేది ఓపెన్ చేయండి. సేకప్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ 2 లేయర్స్ ఉన్నది కదా గాయస్. ఫస్ట్ 2 లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 2 2 సెలెక్ట్ చేసుకొని పైన యారో పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ ఉన్నది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. కాపీ 2 లేయర్స్. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ డబుల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ ఉంటుంది గాయస్. అది పేస్ట్ 2 లేయర్స్ అనేది యాడ్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ మళ్ళీ ఈ 2 లేయర్స్ అనేది మళ్ళీ ఇక్కడ 2 బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అని చేయండి. మళ్ళీ అలాగే ఇది చివరి వరకు మీకు మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ 2 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి గాయస్ ఇక్కడ ఇలా మూడు బీట్ మార్క్స్ దగ్గర అలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకున్న 2 బీట్ మార్క్స్, అంటే ఈ 2 బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ కిందన లెఫ్ట్ కార్నర్లో ఒకటి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రైట్ ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత అలాగే మళ్ళీ అంటే సెకండ్ బీట్ మార్క్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు జస్ట్ శాంపుల్ కాబట్టి నేను 2 బీట్ మార్క్ దగ్గర చేస్తున్నాను. 2 బీట్ మార్క్ దగ్గర మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ అంటే మీరు 3 బీట్ మార్క్స్ దగ్గర యాడ్ చేసుకోండి. నేను 2 బీట్ మార్క్ దగ్గర ఏం చేస్తున్నానంటే లేయర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది గాయస్, కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే మీకు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ ఫోటో యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నాను గాయస్. ఈ ఫోటో అనేది అక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ ఉంది కదా గాయస్, అదే మీరు యాడ్ చేసిన దగ్గర గ్రూప్ ఉంది కదా, దాని ప్లే లేయర్ ఇది, ఆ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేయండి గాయస్. క్లిక్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇందాకలాగే కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్రెండ్స్ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. ఫస్ట్కి వచ్చి ఏం చేస్తారంటే ఈ లేయర్ మీ ఏదైతే ఫస్ట్ ఫోటో లేయర్ ఉందో ఆ ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ స్టార్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి గాయస్. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం, మీరు ఇప్పుడు యాడ్ చేస్తారు కదా, సేమ్ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారు ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసినట్టు ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చాను గాయస్. చూడండి గాయస్, అలాగ వచ్చింది. అది ఇలా వస్తుంది, బాగుంటుంది గాయస్. అలాగే మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరు అలాగే 3 ఫొటోస్కి ఇలాగ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సేకప్స్ అనేది ఓపెన్ చేయండి గైస్. ఒక్కసారి నా ఫోన్ స్టక్ అయింది. సేకప్స్ అనేది ఓపెన్ చేయండి. సేకప్స్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఉంది కదా గైస్, అదే మూడో లేయర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ అనేది చేసుకోండి. పైన ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ వీడియో టెక్ ప్రదీప్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉందా మళ్ళీ, అంటే మీరు ఇందాక యాడ్ చేసుకున్నారు కదా గైస్, ఇవి యాడ్ చేసుకున్నారు కదా, మూడు బీట్ మార్క్స్ దగ్గర యాడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారంటే
ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. పైన ప్లస్ ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి అండి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ లేయర్ ఉన్నది, దాన్ని క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ అనేది పేస్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇందాకలాగే సేమ్ ఈ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మార్క్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకోండి ఆ ఫోటో యాడ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ ఆ ఫోటో ఉంచుదాం అనుకుంటున్నాను. ఆ ఫోటో ఇది కాబట్టి ఈ ఫోటో మళ్ళీ యాడ్ చేస్తాను నేను అక్కడ సేమ్. మీరు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి, మళ్ళీ సేకప్స్లోకి వెళ్ళండి. సేకప్స్లోకి వచ్చి మీరు ఫస్ట్ 3 లేయర్స్ అయిపోయి కదా, మళ్ళీ ఇంకా 3 లేయర్స్ ఉన్నాయి. మళ్ళీ అవి కూడా సేమ్ ఈ ఫస్ట్ 2 లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాపీ 2 లేయర్స్ అని ఉంటుంది, కాపీ 2 లేయర్స్ చేసుకోండి. కాపీ 2 లేయర్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మీరు ఎక్కడి వరకు అయితే యాడ్ చేసుకున్నారో దాని తర్వాత బీట్ మార్క్ దగ్గర ప్లస్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చండి. ఈ బీట్ మార్క్ వచ్చి మళ్ళీ పైన యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అనేది మళ్ళీ పేస్ట్ 2 లేయర్స్ అని చేసుకోండి. మళ్ళీ అలాగే వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి గైస్. ఎక్స్ట్రా పార్ట్ అనేది 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కాకుండా అంటే కార్నర్ నుంచి 3 చివరిది కట్ అయిపోద్ది. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ అయిపోద్ది. కట్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అని చేసుకోండి. పేస్ట్ 2 లేయర్స్ చేసిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది గైస్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే ఆ ప్లేస్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో, నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, ఈ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఆ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ప్లస్ స్టార్ మార్క్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఇందాక యాడ్ చేస్తారు సేమ్ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సేమ్ ఫోటో యాడ్ చేయండి, గుర్తుపెట్టుకొని సేమ్ ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గైస్. ఇదంతా అయిపోయింది, ఇది అయిపోయింది. ఇలా ఇది యాడ్ చేస్తారు కదా గైస్, ఇది యాడ్ చేస్తారు కదా గైస్. అలాగే ఈ 2 అంటే ఈ లేయర్ మళ్ళీ దాని తర్వాత ఇంకో 2 లేయర్స్ కూడా యాడ్ చేసుకోండి. నాకు మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది అందుకే గైస్. మళ్ళీ ఇంకో 2 లేయర్స్ అనేది యాడ్ చేసుకోండి. దీనికి యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఒకటి ఉండదు గైస్. లాస్ట్ దానికి ఏం చేస్తారంటే మళ్ళీ సేకప్స్లోకి వెళ్ళాలి. సేకప్స్లోకి వెళ్ళి ఆ లాస్ట్ మీకు ఇచ్చాను అది అన్నది కాపీ చేసుకోండి. ఈ లేయర్ అన్నది సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి ఏం చేస్తారంటే చివరికి వెళ్ళిపోయి ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ మార్క్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏ ఫోటో యాడ్ చేసుకున్నా అన్నా పర్లేదు. పోనీ మీకు ఫోటో మారుద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను గైస్. లవ్ టుడే సినిమాలో సీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని చూడండి గైస్ ఎలా వచ్చిందో, బాగుంది కదా. మీకు మంచి లుక్ కనబడాలంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే సేకప్స్లోకి వెళ్ళండి. సేకప్స్లోకి వెళ్తే మీ అక్కడ ఆర్సిఎఫ్ కలర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే బీట్ మార్క్లోకి వచ్చి ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అని చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత దీన్ని చివరి వరకు అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ పక్కన ఉంది కదా గైస్, దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోద్ది. బాగుంటుంది గైస్. చూడండి డిఫరెన్స్ మీరే చూడండి గైస్. డిఫరెన్స్ ఎంత క్లారిటీ కనబడుతుందో. లేయర్ అనేది బాగుంటుంది గైస్. చూడండి ఎంత క్లారిటీ కనబడుతుందో. ఈ వీడియోకి ఇంత గైస్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. వీడియోలో ఒక పాజిటివ్ అలాగే ఒక నెగిటివ్ అనేది కామెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంత గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్.